నమస్తే, నేను సౌజన్య. ఈరోజు రా బనానా అరటికాయ, పచ్చి అరటికాయతోటి చిప్స్ చేయటం అనమాట. ఇది ఒక వెరైటీ అనను, సింపుల్ ఈజీగా అయిపోతుంది అనమాట. రా బనానా తీసుకోవాలి, దాన్ని చెక్కు తీసి ముక్కలు పోయాలి. ఆ వీడియో స్కిప్ అంతా ఎగిరిపోయింది. అందుకని చెప్పేసి నూనె బాండిలో పెట్టేసి నూనె బాయిల్ చేస్తున్నాను. నేను ఒక పక్క నూనె బాయిల్ చేస్తానే చేసేస్తాను. ఇవి ఒకసారి వాటర్లో ఉప్పు వేసి కొద్దిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు ఏమి తొడవటం అట్లాంటివి ఏం చేయక్కర్లేదు, నార్మల్గా కడిగి పక్కన పెట్టేస్తే చాలు. కొద్దిగా సాల్ట్, దీంట్లోకి కారం, ప్లెయిన్ కారము వేస్తాను, ప్లస్ కొద్దిగా దోశల్లోకి కారం ఉంటుంది కదా, దోశల పైన వేసే కారము, అది కొద్దిగా అన్ని కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, తినేశనగపప్పు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయ అన్నీ వేసి కొడతారు కదా, ఆ కారం వేసాను అనమాట. లేదంటే పుట్నాల పప్పు కారం, పప్పుల పొడి కారం అయినా వేసుకోవచ్చు. కొద్దిగా కారము, శనగపిండి ఒకటి 2 స్పూన్లు అంతే, ఎక్కువ వేయను. కొద్దిగా కార్న్ఫ్లోర్ అనమాట వేసేసి ముక్కకి బాగా పట్టేంత వరకు వితౌట్ వాటర్ దానికే ప్రెస్ చేస్తే కలిసిద్ది అనమాట. ఎక్కువ వేయక్కర్లేదు శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్. ఫస్ట్ శనగపిండి వేసేసి దానికే కలిపేసేసి ముక్కలకి ఎంతవరకు పట్టిద్దో చూడాలి. అది రా బనానా కదా, కొద్దిగా స్టిక్ అవుతుంది, అతుక్కుంటుంది. కొద్దిగా పసుపు వేసుకున్న కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. నేను పసుపు వేయలేదు, అందుకని చెప్పి నా కొద్దిగా తెల్లగా కనపడతాయి. యాక్చువల్గా పసుపు వేస్తే ఇంకొద్దిగా గోల్డెన్ కలర్లో కనపడతాయి. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు వేసేసి కొద్దిగా లైట్గా, ఇవి మనము అన్నం చూసారు పక్కన పొయ్యి మీద పప్పు తిరగమాతేసి అనమాట. అది అయ్యేలోపే వేడివేడిగా అప్పుడు తినడానికి 5 మినిట్స్లో కూడా ఇంకా తొందరగా అయిపోద్ది. రా బనానా కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. చూసారా వెనకాల చెక్కు గిక్కు అది కూడా ఏం తీయలేదు, నేను అంతా గబగబా చేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అంకుల్ అన్నం పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఇప్పుడే, అందుకని చెప్పేసి అట్లా ఫ్రై చేసి వేసేద్దాము అని. ఇన్స్టెంట్ అనమాట, చాలా తొందరగా అయిపోతుంది. కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసేసి అంతా దాన్ని మిక్స్ చేయాలి. కొద్దిగా కలవలేదు అని అనిపిస్తే 1 or 2 డ్రాప్స్ వాటరు అంతే, అది కూడా దానికి బైండింగ్ అవటానికి. మరీ ఎక్కువ వేసామంటే అరటికాయ బజ్జీలు అయిపోతాయి. అందుకని చెప్పేసేసి కొద్దిగా వేసేస్తే అది ఎంత ఆ పౌడరు, ఆ స్పైసెస్ అన్నీ కూడా దానికి స్టిక్ అవుతాయి. ఇంకంతే, బాయిల్ అయింది కదా, ఆయిల్ వేసేయటమే. ఆ పక్కన చూసారా పప్పు ఆల్రెడీ తిరగమాత వేసి బాయిల్ అవుతూ ఉంది. ఇది ఇటు పక్క అనమాట. వెంటనే ఇంకా అక్కడంతా క్లీన్ కూడా చేయలేదు. అందుకని చెప్పేసి తొందరగా తినాలంటే ఇట్లా గబగబా చేసేస్తాను అనమాట. అప్పడాలు వేయించుకున్నట్టు, మనం అప్పడాలు వేయించుకున్నంత తొందరగా అయిపోతుంది. నీట్గా అట్లానే వేసేసి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబార్లోకి కానీ, సైడ్ డిష్ లాగా. అసలు ప్లెయిన్ ఏంటంటే ఎంత బాగుంటాయో. ఇంకా ఉప్పు కారం అక్కడక్కడ బట్టి నీట్గా క్రిస్పీగా, పైనంతా చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, కొద్దిగా పసుపు వేస్తే ఇంకొద్దిగా కలర్ షేడ్ అవుతుంది. ఇప్పుడు పసుపు వేయలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. మీరు మర్చిపోకుండా పసుపు వేసుకోండి. నేను ఈ వీడియో తొందరలో పసుపు వేయటం మర్చిపోయాను. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసేసి, ఇంకా మీ ఇష్టం, ఉట్టి తింటారో, పప్పులో తింటారో, సాంబార్లో తింటారో మీ ఇష్టం, కానీ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. ఇవన్నీ నేను స్పెషల్గా ఏం చేయటంలా, వీడియోల కోసమని ఏమి, ఇంట్లో చేసుకునేవి ఊరికే నాతో పాటు మీరు కూడా షేర్ చేసుకుంటారు. అది కాకపోయినా ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకని బోర్ తోటి ఇవన్నీ కూడా ఒక కెమెరాని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసుకుంటూ ఇలా చేస్తుంటాను అనమాట.